ఒకసారి బీర్సాయిపేట అని ఉట్నూరు పక్కనే ఒక విలేజ్ ఉంటుంది, కొల్లాంగూడ. అది ఆ విలేజ్లో మేము ఆయిల్ ఇంజన్స్ ఇచ్చాము, సీలింగ్ భూములు ఇచ్చాము, వాళ్ళకి ఎద్దులు, ఎరువులు, విత్తనాలు అన్నీ కూడా ఇచ్చాము. ఎవ్వరు కూడా వాటిని ముట్టుకోలే. అది మా ఫీల్డ్ స్టాఫ్ వచ్చి నాకు చెప్తే నేనే పోదామని చెప్పి ఆ విలేజ్కి వెళ్ళాను. అది ఉట్నూరు నుంచి దండేపల్లికి పోయే మార్గంలో 5-10 కిలోమీటర్లు మా హెడ్ క్వార్టర్ నుంచి. ఆ భీము, కొమరం భీములాగా ఇంకొక భీము అక్కడ నాకు కనిపించి విలేజ్ పటేలా అన్నాను. నాకు అంతో ఇంతో గోండి భాష కూడా నేర్చుకున్నాను. థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేడు, నా కొలీగ్. ఆయన అంతే ప్రత్యేక శ్రద్ధతో ఆ ఏరియాలో పనిచేశాడు నాకంటే ముందు పీఓగా. ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ సిరీస్ ఆఫ్ గుడ్ పీఓస్ ఉన్నారు. ఎంబీపీసీ శాస్త్రి, సుబ్రహ్మణ్యం గారు, కొంతకాలం సివేస్కే శర్మ కూడా పనిచేస్తున్నట్టున్నారు, కలెక్టర్కి చేశారు. అడిగితే బత్తలమంతా, సార్ నీవెందుకయ్యా ఈ వ్యవసాయం చేసుకోవట్లేదు, నీకు సీలింగ్ భూమి ఇచ్చాను అంటున్నట్టే. వాడు ఇచ్చినటువంటి ఆయిల్ ఇంజిన్, ఆ రోజుల్లో ఆయిల్ ఇంజిన్లే ఇచ్చేవాళ్ళు, కరెంట్ లేదు కాబట్టి. ప్యాక్ చేసింది అట్లాగే ఉంది. అది ఏదైతే వాళ్ళు సప్లయరు అట్టపెట్టలో, అది ఒక కర్రపెట్టలో సప్లై చేస్తాడు, దాన్ని ఇప్పలేదు, మేకులు కూడా ఇప్పలే. మరి ఎరువులు వాడలేదు, విత్తనాలు వాడలేదు, ఆ భూమిని కాస్ట్ చేసుకోవట్లేదు. వాడు అన్నాడు ఒక మాట, సార్ ఇదేమి సర్కారు సార్, ఒక చేత్తో ఇస్తారు, ఇంకో చేత్తో తీసుకుంటారు. ఆ గిరిదావర్ అనేవాడు వచ్చి నాకు సీలింగ్ భూమి ఇచ్చాడు, అది ఎప్పుడు మళ్ళీ తీసుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే వాడు కోర్టులో దాని నా ఖిలాఫ్ మీద పోతాడు. దానికోసం నేను ఎందుకు పని చేయాలి సార్ అంటాడు. వాటి రక్తపు కుడు సార్ అది. వాడి ఆస్తిని మీరు తీసుకొని సర్కారు దాన్ని భాగాలు చేసి మాకు భూమి ఇచ్చి మీరు బాగుపడండి అంటున్నట్టే, ఆ నోట్లో ముద్ద పోయేటప్పుడు నాకు ఎవడి రక్తమో కూడో నేను తింటున్నాను అనేటటువంటి ఫీలింగ్ నాకు వస్తుంది సార్ అని చెప్పేసి వాడి భాషలో చెప్పాడు. అసలు ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే ఎన్నో సందర్భాలు ఉన్నాయి, మనం ఇచ్చినటువంటి భూముల్ని మళ్ళీ కోర్టు ఆర్డర్ ప్రకారము, ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం వెనక్కి ఇచ్చినటువంటి సందర్భాలు అసలు వాడిని దాని మీద ఇన్వెస్ట్ చేసి బాగు చేసి వాడి శ్రమంతా దాని మీద ఖర్చు పెట్టిన తర్వాత తీసుకొని మళ్ళీ ఒరిజినల్ ల్యాండ్ లాడ్కి ఇచ్చేస్తాం. వాడి శ్రమంతా వృధా అయిపోతుంది. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. సో వాడికి సర్కారు మీద నమ్మకం లేదు, సర్కారు విధానాల మీద నమ్మకం లేదు. చాలా చక్కగా చెప్పాడు, ఒక చేత్తో ఇస్తారు, ఇంకో చేత్తో తీసుకుంటారు సార్ అని. నేను అడవి కొట్టి, మీరు అంటున్నారు నన్ను అడవి కొడతానని, పోడు భూములు చేసుకొని తింటే నాకు ఎంత సంతృప్తిగా ఉంటుందో మీకు తెలియదు. నేను ఏ రోజు కూడా ఒక చెట్టును కొట్టను. అక్కడ చెట్లు రావడానికి ఇంకా వీలు లేనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి చిన్న బుషెస్ను వాటిని క్లియర్ చేసేసుకొని నాకు కావాల్సిన పంట నేను పండించుకుంటాను. అది పనికిరాకపోతే మళ్ళీ ఇంకో దగ్గరికి పోతాను. మమ్మల్ని అనవసరంగా మీరు చెట్లు కొడుతున్నారు అని చెప్పేసి సర్కార్ అంటుంది. చెట్లు కొట్టేవాళ్ళు వేరు. నా అనుభవంలో నేను అక్కడ ఉన్నంత వరకు అక్కడున్న కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆదిలాబాద్ ముఖర్జీ గారని ఉండేవారు. తర్వాత శివశంకర్ రెడ్డి వచ్చాడు. ప్రతిరోజు ఎక్కడన్నా ఫారెస్ట్ ఫీలింగ్ జరిగితే పీఓ ప్రోద్బలం వల్లే జరిగింది అని వాళ్ళు రిపోర్ట్ పంపించేవాడు. సో నేను పొద్దున్నే ఫోన్ చేసి వాళ్ళకి, ఆ రోజుల్లో ల్యాండ్ లైనే, ఈరోజు నా మీద ఏ ప్రాంతంలో చెట్లు కొట్టారని రిపోర్ట్ పంపించారని అడిగేవాడిని జోకులర్గా. వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. ఏం చేస్తారు, సిస్టమ్ అటువంటిది. మూడోది సార్, మీరు చాలా చక్కగా చెప్పారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి. నేను పెదబయలు అనేటటువంటి ఒక మండల్ పాడేరులో ఉన్నప్పుడు, అది మాచికండ్ ప్రాజెక్టుకి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్. ఆ గ్రామానికి ఎవరు పోరు, ఎందుకంటే మాచికండ్ నక్సలైట్ల అడ్డ, అటు ఒరిస్సా బార్డరు, ఇటు ఆంధ్ర బార్డరు. కానీ మనం పోయేదే అటువంటి ప్లేసెస్కు. దానివల్ల నేను 3 సార్లు కిడ్నాప్ అయ్యాను. సో అసలు విషయానికి వస్తే, ఫస్ట్ టైం నేను ఆ గ్రామానికి పోయినప్పుడు ఒక్కరు కూడా నా మొహం చూడకుండా తడికలు వేసుకొని ఎవరేళ్ళలో వాళ్ళు ఉండిపోయినారు. సినిమాల్లో మనం విలను రోడ్లో పోతుంటే ఆడవాళ్ళందరూ కూడా కిటికీలు వేసి వాడు మొహం చూడదలుచుకోలేదు అనే పద్ధతిలో నాకు చాలా ఉక్రోషం వచ్చింది. ఇంత పెద్ద ఆఫీసర్ నేను, ఇంతమంది జనాన్ని ఎంబడి పెట్టుకొని, ఆఫీసర్స్ని ఎంబడి పెట్టుకొని వస్తే నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు అని జిద్దు కొద్దీ మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి అదే విలేజ్కి వెళ్ళాను. ఈసారి కూడా అదే అనుభవమే ఎదురైంది నాకు.
పట్టుదలగా ఇంకొక నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాను. ఈసారి ఊరి పొలిమేరల్లో నన్ను వాళ్ళ తప్పెట్లు తాళాలతో ట్రెడిషనల్గా వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఎదుర్కొన్నారు. నా మెడలో ఒక చిన్న ఒంటిపొర దండ ఒకటి వేశారు, చామంతి పూల దండ, అక్కడ దొరికేటటువంటివి. బొట్టు ఇట్లా పెట్టారు పైకి, నామం. ఆ డప్పులు కొట్టుకుంటూ తీసుకుపోయారు వాళ్ళ విలేజ్కి. ఆశ్చర్యపోయాను నేను. 2 సార్లు వస్తే నన్ను పట్టించుకోలేనటువంటి ఈ గ్రామస్తులు, ఈ గూడెం వాళ్ళు, గ్రామం కూడా కాదు అది, 30-40 గుడిసెలు ఉంటాయి. అందులో అక్కడ కూడా కోన్స్, ప్రిమిటివ్ ట్రైబ్స్. సరే, అంతా సద్దుమడిగిన తర్వాత నేను ఆ గ్రామ పటేలు పక్కనే మంచం మీద నలుగు మంచం మీద కూర్చున్నాం. మా ఆఫీసర్స్ అందరు కింద చాపేశారు జంకనంలాగా, ఆడ కూర్చున్నారు. నాతో పాటు 10-15 మంది ఆఫీసర్లు ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. నేను ఎప్పుడు పోయినా కూడా ఆ విధంగా పోయేవాడిని. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అక్కడిదక్కడే అటెండ్ కావాలి. నేను ఆ పటేల్ మెల్లగా అడిగాను చెవిలో, అది ఒరియా మిక్స్డ్ తెలుగు, మరి నేను 2 సార్లు వస్తే మీరు నన్ను పట్టించుకోలేదు, ఇక్కడేంటి అని. సార్, మీ గురించి మేము తెలుసుకోవడానికి 2 నెలలు పట్టింది సార్ అన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, రెండోసారి నేను పోయినప్పుడు వాళ్ళ విలేజ్లో ట్రూలీ డెమోక్రటిక్ గూడెం అది. అందరూ కూర్చొని, పిల్ల పాప పెద్దలు అందరూ, వీడు ఎందుకు మన ఊరికి సారికి వస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకి అనుభవం. బయట నుంచి వచ్చే వాళ్ళంతా దోపిడీదారులు, మమ్మల్ని దోచుకోవడానికే వస్తున్నారు వీళ్ళు అనేటటువంటి ఒక మస్తిష్కంలో దృఢంగా నాటుకుపోయినటువంటి ఆలోచన. వాళ్ళు ఎవరిని కొత్త వాళ్ళు నమ్మరు. సో రెండోసారి పోయినప్పుడు కూడా నన్ను నమ్మలే. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఊరు నుంచి ఒక 2 యువకుల్ని సెలెక్ట్ చేసుకొని స్పైస్ లాగా నేనున్న హెడ్ క్వార్టర్ పాడేరుకు పంపించారు, ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకొని. వాళ్ళు 2 రోజులు రొట్టెలు కట్టుకొని ఆ చెట్ల కింద కూర్చొని, వాళ్ళకి ఏం విడది కూడా లేదు, నన్ను అబ్జర్వ్ చేశారు. నేను ఆఫీస్కి ఎట్లా వస్తాను, అంబాసిడర్ కారు ఆ రోజుల్లో. వాడు బిళ్ళ బంట్రోతో తలుపెట్లు తీస్తాడు, నేను ఎక్కడ కూర్చుంటాను కింద డౌన్ ఫ్లోర్లో. కిటికీల నుంచి తొంగి చూశారంట. నా భార్య, వీడు తాగుబోతా తిరుగుబోతా, నా పిల్లలు, నా పెళ్ళాం గురించి కూడా వాళ్ళు కనుక్కున్నారు మా బంగ్లాకి వచ్చి. అంతా విచారించుకొని పోయి మళ్ళీ గ్రామానికి పోయి రీఎనాక్ట్ చేశారు వాట్ ఎవర్ దే హవ్ సీన్, వాట్ ఎవర్ దే హవ్ అబ్జర్వ్డ్, అండ్ దే సర్టిఫైడ్ దట్ దిస్ ఫెలో కెన్ బి ట్రస్టెడ్. ఇది మనం గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినప్పుడు యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ అంటాం. ఆ విధంగా వీళ్ళు నా యాంటిసిడెంట్స్ని వెరిఫై చేశారు. ఈరోజు ప్రభుత్వ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ ఫ్లయింగ్ విజిట్స్, మీరు పోయి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి అంటే ప్రజలు ఎవరు నమ్మరు మిమ్మల్ని. మీరు వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా మీరు చేస్తే తప్ప. సార్ అన్నట్టు, నాకు సార్ అని ఎందుకు అంటున్నానంటే, వారంటే నాకు అపారమైనటువంటి గౌరవం. ఏ పని అనుకున్నా కూడా ఆ పని క్షణాల మీద కావాలి. ఐ వర్క్డ్ విత్ హిమ్, పంచాయతీరాజ్ కమిషనర్ వారు సెక్రటరీగా ఉన్నప్పుడు. ఈరోజు కూడా ఈ ఈవెంట్కి నాకు 10 నిమిషాల్లో ఫోన్ చేశారు, ఎల్లుండి పెట్టుకుందాం లేండి సార్ అన్న. నో 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 ఈరోజే వెళ్దామని చెప్పేసి నా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చారు. అది ఆయన పట్టుదల, నాకు అది బాగా నచ్చుతుంది. సో కమింగ్ టు ద పాయింట్, నేను మళ్ళీ మీకు ఏం చేయగలను చెప్పండి అన్నాను. ఇంకా నాకు చాలా విజయగర్వంగా ఉంది. నన్ను సర్టిఫై చేశారు, నన్ను ట్రస్ట్ చేశారని. మాకు ఏం వద్దు సార్ అన్నారు. అదే ప్లెయిన్ ఏరియాలోనైతే ఇంకా చెప్పలేని విషయాలు. అరే, నేను ఇంత వాడిని 15 మందిని ఎంబడి పెట్టుకొని మీ దగ్గరికి వస్తే ఏం వద్దంటున్నట్టు, ఎట్లా ఏదో ఒకటి ఇవ్వాలి మీకు అని గట్టిగా చెప్పాను. సార్ మీరు అంత గట్టిగా అంటే, మీరు రాకపోతే చాలు మా గౌడానికి అన్నారు. ఎందుకంటే మీరు పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారు మాకు. మీరు వచ్చారంటే మీ ఎంబడి ఆఫీసర్లు అందరూ వస్తారు. ఆఫీసర్లు వచ్చి ఊరికే ఉండరు సార్. నేను గూడెమంతా కావాలంటాను మంచి, కానీ వాళ్ళు ఇచ్చేది 2-3 ఇస్తారు. మిగతా వాళ్ళంతా వచ్చి నా ఇంటి ముందు కూర్చుంటారు. నీ వాడు నీ బంధువు కాబట్టి ఇచ్చారు, లేకపోతే నీ స్నేహితుడు కాబట్టి ఇచ్చారు అని. సో చెప్పటం ఎందుకు, మీరు ఇవ్వటం ఎందుకు, గొడవలు పెట్టడం ఎందుకు గ్రామంలో? మేము నిశ్చింతగా ఉన్నాం, మీ సహాయం మాకు అవసరం లేదు. అయినా పట్టుదలగా నేను అతను ఇన్సిస్ట్ చేయటం మొదలుపెట్టాను. ఇంకా నా బాధకు తట్టుకోలేక, మీరు ఒక పని చేస్తే సంతోషిస్తాను సార్. అక్కడ అటవీక డిపార్ట్మెంట్, అది అటవీక డిపార్ట్మెంట్, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, వాళ్ళని ఈ చుట్టుపక్కల మా పొలిమేరలో ఎక్కడ కనిపించకుండా చూడండి సార్ అన్నారు.
రెండవది రెవెన్యూ తహసీల్దార్, పొరపాటును కూడా మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పండి సార్. మూడవది పోలీసు. ఈ నక్సలైట్ల దీంట్లో విచారణలో వస్తారు, మమ్మల్ని మమ్మల్ని పెట్టిన తిప్పలంతా ఇంత కాదు సార్. ఈ 3 డిపార్ట్మెంట్లు మా దగ్గరకు రాకపోతే మీరు పెద్ద మేలు చేసిన వాళ్ళు అవుతారండి. ఇంకెక్కడ తీసుకుపోయినా తలపెట్టుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ ప్రభుత్వంలో ఒక భాగాన్ని, అందులో అంతర్భాగాన్ని, శాసించగలిగినటువంటి పోస్టులో ఉన్నవాడిని. కానీ నేనేం చేయలేను. అది అతనికి చెప్పలేక, నా నిస్సహాయ స్థితిని బయట పెట్టుకోలేక, సరే మీ ఊరికి ఒక స్కూలు శాంక్షన్ చేస్తాను, ఒక ట్రైబల్ టీచర్ మీ దగ్గర పెడతాను అన్నాను. నాకు ఎందుకంటే చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన పాఠం ఒకటి జ్ఞాపకం ఉంది. ఒక ఊళ్ళో గొడవలు ఎక్కువ ఉంటే రాజు దగ్గర పోతే ఆ మంత్రి గారు రాజుకి ఏం చెప్పారంటే, సరే వాళ్ళ ఊళ్ళో ఒక పాఠశాల పెడదాం, పోలీస్ స్టేషన్ పెడితే ప్రయోజనం లేదు, ఠాణా పెడితే ప్రయోజనం లేదు. చదువుకుంటే జనంలో వాళ్ళంతకు వాళ్ళే ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి విశేషణ జ్ఞానం ఉంటుంది. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ట్రైబల్ ప్రస్తావన ముగిస్తాను సార్. అదేంటంటే, ఒకరోజు నేను ఐటీడీ ఆఫీస్లో కూర్చున్నాను. అక్కడంతా ఏ అరమరికలు లేకుండా నా దగ్గరకు వస్తారు. ఒక ట్రైబల్ నా దగ్గరకు వచ్చాడు, ఒక గిరిజనుడు. నా టేబుల్ మీద ఇట్లా చేయబెట్టి చాలా సన్నిహితంగా నా మొహంలోకి మొహం పెట్టి, నాకు ఇది కావాలా, ఈ పని మీద మీ దగ్గరకు వచ్చాను, ఆ స్కీమ్ మా దగ్గర లేదు అన్నాను. ఇంకోటి అడిగాడు, అది కూడా మేము ఇవ్వలేము, మా అప్రూవ్డ్ స్కీమ్స్లో అవి లేవు అన్నాను. ఇట్లా అడుక్కుంటూ పోతున్నాడు, నేను లేదంటున్నాను. ఆఖరికి అతనికి విసుగొచ్చి, మరి నీవెందుకున్నావు ఇక్కడ అన్నాడు. నాకు అవసరమైనటువంటివి స్కీమ్స్ లేకుండా నిన్ను ఎందుకు పెట్టింది ప్రభుత్వం ఇక్కడ అంటున్నాడు. దానికి సమాధానం చెప్పడం నా తరం కాదు సార్. అది ఎందుకంటే వాళ్ళు అడిగే స్కీమ్స్ మన దగ్గర లేవు. మనం ఇచ్చే స్కీమ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఆయిల్ ఇంజన్లు లేకపోతే విత్తనాలు ఎరువులు వాళ్ళకి అవసరం లేదు. సో ఈ సంయమనము అనేది ఏదైతే ఉందో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో, వాళ్ళ అవసరాలు గుర్తించి మనం స్కీమ్స్ పెట్టాలి. కానీ మనం పెట్టిన స్కీమ్స్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి అంటే అది అయ్యే పని కాదు అనేటటువంటి ఒక పెద్ద గీతోపదేశం ఆ రోజు నాకు ఆ ట్రైబల్ చేశారు. ఈ ఉదాంతాలతో ట్రైబల్ ప్రస్థానం గురించి నేను చెప్పిన దాన్ని బట్టి నేను 2-3 విషయాలు మెన్షన్ చేస్తాను. మొట్టమొదటిది మీరు అన్నారు కదా, 3 తడవల నేను పోయిన తర్వాత కానీ వాళ్ళు ఇది కాలేదని. ఎగ్జాక్ట్లీ ఇదే రకమైన ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పుడే మెన్షన్ చేశారు కదా, సుబ్రహ్మణ్యం గారు, లేట్ సుబ్రహ్మణ్యం గారి గురించి ఒకతడు సుబ్రహ్మణ్యం గారు మెన్షన్ చేశాడు. సివిఎస్కే శర్మ సింగరేణి కాలేజ్లో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం ఆయన దగ్గరికి వస్తే నేను ఖమ్మం కలెక్టర్గా వెళ్ళా. అప్పుడు వాళ్ళు ట్రైబల్ ఏరియాలో పనిచేసిన ప్రస్తావన మాట్లాడుతూ, అదే ఇట్లాగే కోయా గూడానికి వెళ్ళి మీకేం కావాలి చెప్పండి అని 10 నిమిషాల్లో చెప్పండి మేము చేసేస్తామంటే వదిలే వెళ్ళిపోండి అనేవాళ్ళట. ముందు అసలు నువ్వు వచ్చి కూర్చొని మా దగ్గర ఉండి అరగంటో గంటో ఆ పైన ప్రస్తావన చేస్తే మేము ఆన్సర్ చెప్తాం, కానీ మీరేదో ఇట్లా వచ్చి అట్లా పోతాం అన్నట్టు చెప్తే అది అయ్యేది కాదు, పొమ్మనే వాళ్ళు అని ఆయన హీ వాజ్ ఆల్సో మెన్షనింగ్ ఏ సిమిలర్ అనుభవంతో చెప్పిన మాట అదొకటి. ఇంకోటి రెండోది అన్నారు, మీరు ఇద్దరికి ఇస్తారు మిగిలిన వాళ్ళతో ఏం చేస్తాం అనేది. ఇది ఇంకొక ట్రైబల్ థింగ్ ఆఫ్రికాను గురించి చెప్తూ ఉంటారు చాలా చోట్ల, వైడ్గా స్ప్రెడ్ అయినటువంటిది. పండును పెట్టుకొని తీసుకోవాలంటే అందరూ పోయి తెచ్చి పట్టుకున్నారు, ఎవడు ముందు ఎవడు వెనక అనేటటువంటి భేదం లేకుండాని ఆ స్పిరిట్ని ఇక్కడ మీరు చెప్పింది కరెక్ట్గా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నది వాళ్ళు చెప్పినటువంటి భావన అనేటటువంటిది. సో 1 or 2 things just thought sharing with you because we want